భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని గిరిజన ప్రజలని టార్గెట్ చేస్తూ బుర్గంపాడు గ్రామానికి చెందిన షేక్ సమీర్ పాషా కిన్నెర బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్ పాల్వంచ ఉద్యోగిని అని చెప్పి మా బ్యాంకు నుండి ఎటువంటి షూరిటీ లేకుండా 50,000 రూపాయల రుణం తీస్తామని ముందుగా రిజిస్ట్రేషన్ నిమిత్తం 1,000 రూపాయల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్టాంపులు లీగల్ బాండ్లతో వచ్చి 300 కుటుంబాలను నమ్మించి మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ దేవరపల్లి, మామిడిగూడెం, సత్యనారాయణపురం, కలివేరు, కొత్తూరు, వీరాపురంలోని 300 కుటుంబాలు షేక్ సమీర్ పాషా అబద్ధపు మాటలను నమ్మి మోసపోయారని, బాధితులు కుటుంబానికి 1,000 రూపాయల చొప్పున కట్టించుకొని 2 నెలలు అవుతున్నా సదరు వ్యక్తి స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు పాల్వంచ కిన్నెర బ్యాంకుకు వెళ్లి మేనేజర్ ద్వారా జరిగిన మోసాన్ని తెలుసుకొని బాధితులతో చర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టించిన ముసలి సతీష్ సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యూ డెమోక్రసీ సిపిఐ ఎంఎల్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఫోన్ చేస్తే ఫలానా ఆఫీసు చూచిపల్లి ఏరియాలో ఉంది, కీర్తన ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, అక్కడికి రండి నేను తీసుకెళ్తా అనేసి ఆయన మాకు ఫోన్ ఎత్తుతాను మాట్లాడతాను. కానీ బ్యాంకు లోనకి తీసుకెళ్ళట్లేదు. బ్యాంకు బయట ఉండేసి మేనేజర్ సారు ఈ పని మీద ఉన్నారు, ఆ పని మీద ఉన్నారు, మేము మాట్లాడిపిస్తాం, లేకపోతే నేను మాట్లాడి మీరు ఎల్లుండి రండి మళ్ళీ మీకు కొట్టిస్తాం, లేకపోతే ఈ బ్రాంచ్ మీకు 50 కిలోమీటర్ల లోపే ఇవ్వాలి, ఇది మీకు దూరం అవుతుంది. భద్రాచలంలో మేము మళ్ళీ కీర్తన బ్యాంక్ అనే సంస్థను మళ్ళీ బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్నాము. ఈ బ్రాంచ్లో మళ్ళీ మీకు దూరం అవుతుంది కాబట్టి భద్రాచలం బ్రాంచ్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ చేయిస్తా, 1 వారం ఆగండి, 2 వారాలు ఆగండి అనేసి కంటిన్యూగా 2 నెలలు దాటిచ్చారు. మరి తీరా మరి మీకు ఎలా అయినా ఫ్రాడ్ చేసిన ఎలా అర్థమైంది? మళ్ళీ మేము అక్కడ కొత్తగూడెం వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, సార్ మీరు ఇదంతా కాదు, మీరు మళ్ళీ అక్కడికి రండి అంటే మళ్ళీ వేరే ఆయన్ని బ్రోకర్ని పెట్టుకొని ఆయన సారు ఈయన మధ్యవర్తిగా అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేసుకొని బ్యాంకు ముందు మళ్ళీ అదే నటన చేశారు. లేదు మేము సార్ తోటి మేనేజర్ గారితో మాట్లాడిన తర్వాతనే మేము తెలుస్తాం అనేసి డైరెక్ట్ బ్యాంకులోనికి ఆ సంస్థలో బ్రాంచ్ దగ్గరికి పోతే వాళ్ళు అన్నారు వాళ్ళు ఫేకు మోసగాళ్ళు బ్రోకర్లు మీ దగ్గర డబ్బులు దండుకున్నారు అనేసి చెప్పారండి. ఇదే మేము కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా వాళ్ళ వెనకాల పడి ఇట్లే మా దగ్గర కూడా వసూలు చేశారని వచ్చారు. మొత్తం కలిపి వీళ్ళు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 1,000 మంది దగ్గర ఒక్కొక్క అప్లికేషన్ ధర సంబంధించి 1,000 రూపాయలు తీసుకున్నారు. లేదనుకుంటే 10 లక్షల పైన అయితే అనుకున్నారు ఒక్క 2 వారాల్లోనే. ఏం జరిగిందమ్మా? మాకు పాల్వంచ బ్రాంచి కీర్తన బ్యాంకు సంబంధించి అని షేక్ సమీర్ పాషా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? వచ్చిన తర్వాత మీకు 52,000 లోన్ ఇస్తాము, ఆధార్ కార్డు, అకౌంటు, రేషన్ కార్డు, ఇంటి పన్నుతో సహా అన్ని ప్రూఫ్లు తీసుకున్నాడు. ఏమన్నా ఎవిడెన్స్ ఏమైనా తీసుకొచ్చిండు ఆయన? స్టాంపులు లాంటివి తీసుకురావాలి. మరి ఎలా నమ్మారు మీరు అతన్ని? అంటే కీర్తన బ్యాంకు ఉంది అని తెలుసు, విన్నాము, అలానే అందరికి ఇస్తున్నారు కాబట్టి మనకు కూడా ఇస్తారనేసి మేము నమ్మాము. అయితే మరి అందరు కట్టారు? మీ గ్రామంలో ఎంతమంది కట్టుంటారు? గ్రామంలో 42 మంది కట్టాము. ఎంత కట్టారు? 1,000 రూపాయల చొప్పున 42 మంది 42,000 కట్టాము. అది ఇక్కడికే వచ్చారా? మరి ఇంతకుముందు మీరు ఎక్కడికైనా వెళ్ళారా అతని కోసం? మరి ఇక్కడికే వచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని. చర్ల మండలంకు షేక్ సమీర్ పాషా అని చెప్పి ఒక వ్యక్తి వచ్చి మా దగ్గర ఉన్న ఆధార్ కార్డులు ఎవిడెన్స్ తీసుకొని మీకు 52,000 రూపాయలు లోన్ ఇప్పిస్తామని చెప్పి మనిషికి 1,000 రూపాయలు తీసుకొని ఆయన కొత్తగూడెం బ్యాంకు సంబంధించి వచ్చి ఆ బ్యాంకులో మీకు లోన్ ఇస్తారని చెప్పి వచ్చి మమ్మల్ని మోసం చేశాడు. మోసం చేసి ఇవాళ మమ్మల్ని అటు ఇటు కాకుండా చేసి ఇట్లా వదిలేసిపోయాడు. ఇట్లా ప్రతి గ్రామం చూసుకుంటే ఒక 50 మంది వరకు ఉంటారు. మొత్తం బాధ్యులు వచ్చేసి 300 మంది ఉంటారు. కాబట్టి వీళ్ళు నిన్న వెళ్ళి బ్యాంకుకు అడిగితే వాళ్ళు మిమ్మల్ని ఫ్రాడ్ చేశారని చెప్పగా వీళ్ళు పోయి కొత్తగూడెం వెళ్ళి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు మీరు ఒకసారి చర్ల వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేయండి, మేము వాళ్ళని బాధ్యుల్ని తీసుకొని వచ్చి మేము వాళ్ళకి శిక్ష పడే విధంగా సహకరిస్తామని చెప్పారు. కాబట్టి వారిని తక్షణమే శిక్షించాలని చెప్పి ఇట్లాంటి బాధ్యతల్ని మోసం చేయకుండా చూడాలని చెప్పి ఇవాళ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి కోరటం జరుగుతూ ఉన్నది.